హాయ్ హలో నమస్తే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడుతున్నాను. ది కల్ ఆఫ్ ది లెస్ రివీల్. అఫ్ కోర్స్ ఐఎమ్ టాకింగ్ దిస్ ఫర్ వైఎస్ఆర్సిపి. అంటే ఇక తెలుగుదేశం వాళ్ళు 2029లో కూడా కూటమితోనే వెళ్తారు అని నాకు ఎవరో చెప్పారు. సో అట్లీస్ట్ ఇఫ్ టీడీపీ ఈజ్ గోయింగ్ విత్ ఎలియన్స్ విత్ ఇంకొకసారి ఎన్డీఏ ఎలియన్స్కి వెళ్ళినప్పుడు ఇంకా వైసీపీకి ఆప్షన్ ఏముంది? వాళ్ళు ఇండియా బ్లాక్కి వెళ్ళిపోతే వాళ్ళకి సేఫ్ ఉండేది. సరే, ఎనివే నేను దీని గురించి వాళ్ళ ఇష్టం, పొలిటికల్ పార్టీల ఇష్టం. మరి నేనేం మాట్లాడుతున్నానంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నా. ఆ టాపిక్ ది కల్ ఆఫ్ ది లెస్ రివీల్ అని చెప్పి ఒక ఫ్రేజ్ ఉంటుంది. ఏంటి అంటే అర్థం ఏంటంటే కల్ ఆఫ్ ది లెస్ రివీల్ అని అర్థం ఏంటంటే ఇదొక ది విచ్చర్ సిరీస్ ఇది రాసింది ఎవరు? యాండ్రిజ్ సప్కోవ్స్కీ అని ఒక అతను ఆథర్ ఉంటాడు, మోడర్న్ ఫిలాసఫర్. అతను ది విచ్చర్ సిరీస్ అని చాలా సిరీస్ ఆఫ్ పుస్తకాలు రాశాడు అతను. దాంట్లో ఒక ఫ్రేజ్ ఉండిద్ది. ఏంటిది అది? ఈవిల్ ఈజ్ ఈవిల్, లెస్సర్, స్ట్రాంగర్, గ్రేటర్, మిడిలింగ్, మేక్స్ నో డిఫరెన్స్ అంటాడు దాంట్లో. ఈవిల్ ఈజ్ ఈవిల్ అంటే మీ ప్రత్యర్థి అంటే స్ట్రాంగ్ ప్రత్యర్థి, లేదంటే మిడిల్ ప్రత్యర్థి, లేదంటే ఏమంటారు తక్కువ ప్రత్యర్థి అనేది పెద్ద మ్యాటర్ కాదు. నీ ప్రత్యర్థి అనేది విచర్ సిరీస్లో రాసింది అతను. ఎగ్జాంపుల్ నేను క్రికెట్ గురించి తీసుకుంటున్నా. క్రికెట్ ఆడటానికి వెళ్తున్నారు అనుకోండి, మీ టీంకి అపోజిట్ టీం ఉంటుంది. అపోజిట్ టీం వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు? నీ మీద గెలవడానికి ఆడుతున్నారు. ఓకే, ఆ అపోజిట్ టీము అది స్ట్రాంగ్ టీమా, లెసర్ టీమా, మిడిల్ టీమా, బంగ్లాదేశ్ ఆడుతుందా, ఆస్ట్రేలియా ఆడుతుందా, పాకిస్తాన్ ఆడుతుందా, డజంట్ మ్యాటర్. బికాజ్ ఈజ్ అన్ అపోనెంట్. నీ మీద గెలవడానికి ఆడుతున్నాడు, అంతే సింపుల్గా. రిచర్ సిరీస్లో అదే రాస్తాడు అతను. ఈవిల్ ఈజ్ ఈవిల్, ఇట్ మే బి స్ట్రాంగర్ ఆర్ లెస్సర్ ఆర్ మేక్స్ నో డిఫరెన్స్ అని ది విచర్ సిరీస్లో రాస్తాడు అతను. ఓకే, దాని నుంచి ఒక ఫ్రేజ్ వచ్చింది, కల్ ఆఫ్ ది లెస్సర్ ఈవిల్. ది కల్ ఆఫ్ ది లెస్సర్ ఈవిల్ అంటే ఇప్పుడు వీళ్ళల్లో చూజ్ చేసుకోవాల్సి వస్తే ఆప్షన్ ఉండదు. ఒక్కోసారి పొలిటికల్గా ఏంటంటే అందరూ మన ప్రత్యర్థులే. ఆ ప్రత్యర్థుల్లో ఒక ప్రత్యర్థిని తీసుకోవాలి మనం, తప్పదు అన్నప్పుడు లెస్సర్ ప్రత్యర్థిని తీసుకుంటాడట. స్ట్రాంగ్ ప్రత్యర్థి అయితే మనల్ని కొడతాడు కదా. ఇప్పుడు డ్రా పడేటప్పుడు ఫైనల్కి వెళ్ళాలి. ఫైనల్కి వెళ్తే ఆస్ట్రేలియాతో వస్తే ఆస్ట్రేలియా అయితే మనల్ని ఓడగొట్టే ఆప్షన్ ఉంది, ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్ ఫైనల్కి వస్తే ఈజీగా గెలవచ్చు అనేది ప్రత్యర్థి అతను కూడా. బంగ్లాదేశ్ కూడా ప్రత్యర్థే. సో ది కల్ ఆఫ్ ది లెస్సర్ ఈవిల్ అంటే నీకు ఆప్షన్ లేనప్పుడు నీ ప్రత్యర్థి కొద్దిగా బలహీనుడైతే బాగుండు అని మనసులో అనుకుంటాడు అనేది ఇది మ్యాటర్. ఇది విచర్ సిరీస్లో కాదు, బైబిల్లో కూడా ఉంది. నేను బైబిల్ కొటేషన్ 4 వాడుతున్నాను ఇక్కడ. బైబిల్లో ఒక 4 వాక్యాలు చెప్తాను నేను. ఒకటి 2 తిమోతి 1:7 ఏమని ఉండేది? గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్ ది స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని ఎందుకు రాశాడు? దేవుడు నిన్ను భయపడేటువంటి మనసునివ్వలేదు, ఆత్మనివ్వలేదు, భయపడే ఆత్మని దేవుడు నీకు ఇవ్వలేదు అంటాడు అని ఉండిద్ది 2 తిమోతిలో. ఎందుకు భయపడే ఆత్మని అంటే అర్థం ఏంటి? భయపెడతారు, నీ ప్రత్యర్థులు భయపెడతారు అని అర్థం. సెకండ్, హీఈస్ ద లయర్ అండ్ ద ఫాదర్ ఆఫ్ ద లయర్ అని ఉండేది. జాన్ 8:4 అంటే అబద్ధికుడు, అతను పెద్ద అబద్ధికుడు అని ఉండేది. ఎవరు? నీ ప్రత్యర్థి ఎవరు ఉంటారు? క్రికెట్ ఆడుతున్నాను, నేను అదే చెప్తే క్రికెట్ ఆడుతున్నాము, మన ప్రత్యర్థి. ఒక 4వది నిన్ను టెంప్ట్ చేస్తారు. జేమ్స్ 1:13 లెట్ నో వన్ హ్యాస్ టెంప్టెడ్ యూ, నిన్ను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాడని. 13:10 ప్రావర్బ్స్లో ప్రైడ్ లీడ్స్ టు కన్ఫ్లిక్ట్, గర్వం అనేది నాశనానికి దారితీస్తుంది అని చెప్పి ఒక 4 పదాలు ఉంటాయి. ఓకే, ఈ 4 పదాల్లో కూడా బైబిల్లో కూడా రాసింది ఏమనంటే ప్రత్యర్థి ఏం చేస్తాడంటే క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి, ఈయన అంటాడు ఏమండే ఫస్ట్ది ఏం చెప్పాను? ఓకే, భయపెడతాడు. ఇది బౌన్స్ పిచ్, మీరు జాగ్రత్తగా ఆడండి, మా ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు, మేము ఊడికొట్టేస్తాము, ఇక ఇండియా మాకు పెద్ద లెక్క కాదు. బంగ్లాదేశ్ అంటాడు ప్రెస్ మీట్కి వచ్చి, ఏమని, మాకు టాప్ బౌలర్స్ ఉన్నారు, ఇండియా బ్యాట్స్మెన్ మాకు పెద్ద లెక్క కాదని భయపెడతాడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షను అబద్ధం ఆడతాడు. ఏమని వాళ్ళు
ఇది యార్కర్లు వేద్దాం అనుకున్నారు, వాడు ప్రెస్ మీట్లో కూర్చొని మేము స్పిన్ వేద్దాం అనుకుంటున్నాం అని చెప్తాడు. ఎందుకు? స్ట్రాటజీ బయట పెట్టకూడదని. అబద్ధం ఆడతాడు ఆ ప్రత్యర్థి కూడా, అబద్ధం ఆడతాడు కదా. మూడోది టెంప్ట్ చేస్తాడు. టెంప్ట్ చేయటం అంటే ఎదుగు వాళ్ళు మంచి మంచి సిక్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్ని సిక్స్లు కొడతారో చూద్దాము, కావాలంటే మా బౌలర్ని ఫేస్ చేయమనండి, ఇట్ ఈస్ అ బౌలర్ వర్సెస్ బ్యాట్స్మెన్ అని టెంప్ట్ చేస్తాడు. అదేమో ఫ్లాట్ పిచ్, అది సిక్స్కి పనికిరాదు అనుకోండి, ప్రొవోక్ చేస్తాడు, టెంప్ట్ చేస్తాడు సిక్స్లు కొట్టి క్యాచ్లు ఇవ్వడానికి. ప్రైడ్, గర్వానికి లీడ్ చేస్తారు. ఇదంతా చేసిన తర్వాత అదిగో సచిన్ టెండూల్కర్ చాలా గ్రేట్ బ్యాట్స్మెన్, విరాట్ కోహ్లీ చాలా గ్రేట్ బ్యాట్స్మెన్, మాది చాలా చిన్న టీము అయినా సరే గెలుతూకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాటజీస్, కల్ ఆఫ్ ది లెస్సర్ ఈవిల్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను టాపిక్ కోసం వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతాను. ఓకే, ఈ వైఎస్ఆర్సీపీ రెండు స్ట్రాటజీలు, అపోనెంట్స్ రెండు స్ట్రాటజీలు వాడుతున్నారు వైసీపీ మీద. ఒకటేంటి, మనిషిని పార్టీని చంపకూడదు కానీ బలహీనంగా ఉంచాలి, అది కల్ ఆఫ్ ది లెస్సర్ ఈవిల్. నీకున్న ప్రత్యర్థుల్లో ఒకరిని బలహీనంగా ఉంచి దగ్గర పెట్టుకోవాలి. పార్టీని కొలాప్స్ చేయకూడదు, బలహీనం మాత్రమే చేయాలి. రెండు, చెట్టు నరకకూడదు, కొమ్మలు మాత్రమే నరికేయాలి. ఈ రెండు స్ట్రాటజీస్. ఇది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా చేస్తున్నారేమో నా అనుమానం. ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయింది. 2024 ముందు 151 సీట్లు ఉన్న వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయింది. ఎందుకు పడిపోయింది మనకు తెలీదు. ఎందుకు పడిపోయింది మనకు తెలియదు. ఓకే, సరే, ఈ పొలిటికల్ యాంటీ ఇన్కంబెన్సీ అదంతా వదిలేయండి. తర్వాత ఆరోపణ, పరకాల ప్రభాకర్ లాంటి వాడు చాలా పెద్ద ఆరోపణ చేశాడు. పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తి చాలా ఆరోపణ చేశాడు. మరి దానికి సమాధానం రావాలి. సరే, యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజీ వేసుకున్నాడు, 3 టీములు కలిసాయి, 3 కలిసి వచ్చారు, ఆ ఫోర్స్ ఎలాగ ఉంటుంది, పోలరైజేషన్ జరిగిద్ది, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఎన్ఆర్ఐస్ వచ్చారు, రంగంలోకి దిగారు, అదంతా ఓకే, దట్ నోబడీ ఈస్ మినిమైజింగ్ దాట్, అది ఎలాగూ జరిగింది. బట్ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు కదా, చాలా అంత షార్ట్ పీరియడ్లో ఎన్ని ఓట్లు ఎలా పడ్డాయి, ఇవన్నీ గురించి చాలా మాట్లాడాడు పరకాల. దానికి ఆన్సర్ దొరకలే ఇంతవరకు. ఏదేమైనా సరే ఈ బికేమ్ 11కి పడిపోయింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఆ రోజు నుంచి వీళ్ళని వీక్ చేస్తున్నారు, చెట్లన్నీ కొట్టేస్తున్నారు, కానీ అతన్ని టచ్ చేయట్లా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ప్రతి ఎంపీ మీద కేసు పడింది, ఉద్ధవ్ ఠాక్రే మీద కేసు లేదు. శరద్ పవార్ మొత్తం కొట్టారు, శరద్ పవార్ని మాత్రం టచ్ చేయలే. ఓకే, అలాగే ఇప్పుడు ఈ రీజనల్ పార్టీల్లో మమతా బెనర్జీ సంబంధించినటువంటి చుట్టుపక్కల మొత్తాన్ని కొనేశారు. మమతా బెనర్జీని బెదిరిస్తారు, అంతే, కేసులు పెడతాం అది ఇది అని, అంతే. మమతా బెనర్జీని టచ్ చేయరు, ప్రత్యర్థిని ఎప్పుడు కూడా టచ్ చేయరు, చుట్టుపక్కల కొమ్మలన్నీ కొట్టేస్తారు. ఓకే, సో అది ఒక అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే అరెస్ట్ చేశారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఛాలెంజ్ చేశాడు, వాళ్ళని టూ మచ్గా ఛాలెంజ్ చేశాడు, తొడలు కొట్టాడు అనమాట. కాబట్టి అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సో ఏదేమైనా నేనేమంటానంటే ఈ స్ట్రాటజీలు ఇంతే ఉంటాయి, బ్రాంచెస్ మొత్తం కొట్టేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కాకులు పిట్టలు వచ్చి చెట్టు మీద నిలబడతాయి అంటారు, కానీ చెట్టు మీద నిలబడవు, కొమ్మల మీద నిలబడతాయి. చెట్టు మీద నిలబడవు, కొమ్మల మీద నిలబడతాయి. చెట్టుకు కొమ్మలు లేకపోతే ఆ చెట్టు దేనికి మునిగి వచ్చింది. ఈ రాజకీయ పార్టీలకి పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది. ఆ పక్కన కార్యకర్తలు, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు కొమ్మలు లాంటి వాళ్ళు. ఆ కొమ్మల్ని నరికేస్తే ఇక పిట్టలు కాకులు వచ్చి ఎక్కడ కూర్చుంటాయి. అందరూ ఇప్పుడు జగన్ గారిని అందరు గెలవరు కదా, ఏదో ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిని గెలవాలి, అది కొమ్మ లాంటిది. వైసీపీకి ఒక కొమ్మ. ఈ పిట్టలు కాకులని చిన్న చిన్న కార్యకర్తలు, లోకల్ ప్రజలు ఆ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్తారు, కానీ జగన్ దగ్గరికి వెళ్ళట్లేదు కదా, జగన్ దగ్గరికి యాక్సెస్ ఉంటుంది కదా. సో అంటే ఏంటి అర్థం, ఈ పిట్టలు ఇవన్నీ కూడా కొమ్మల మీద కూర్చున్నట్టు వాళ్ళందరూ వచ్చి లోకల్ నాయకుల దగ్గర కూర్చుంటారే తప్ప డైరెక్ట్గా చెట్టు మీదకి వెళ్ళరు కదా వాళ్ళు.
ఇప్పుడు ఆ కొమ్మలు నరికేసిన చెట్టు దేనికి వెనుక వచ్చింది? అదే స్ట్రాటజీ ఇక్కడ. అదే కొమ్మలు మొత్తం నరికేయాలి. ఫస్ట్ మిథున్ రెడ్డిని ఈడీ పంపించాలి. ఫస్ట్ ఇదండి. సరే, చంద్రబాబు నాయుడు గారు జగన్కి జరిగేది వదిలేండి, దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇద్దరు ప్రత్యర్థులు కాబట్టి, డైరెక్ట్గా అపోనెంట్స్ కాబట్టి, వీళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఎత్తేసారు, సోషల్ మీడియా వాళ్ళని ఎత్తారు, వీళ్ళిద్దరు అనేది అది ఫర్ ఎవర్ ఉండేది. ఓకే, వాళ్ళు రోజు క్రికెట్ ఆడుకుంటారు, టీడీపీ వైసీపీ, దాని సంగతి మాట్లాడతారు. కల్ ఆఫ్ ది లెస్ రివీల్ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ చేసిన స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నా. ఈడీ రావాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారం లేకుండా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఈడీ అనేది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల మీదకి వచ్చిందా? జగన్ గారు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు, వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వచ్చారు కదా. మరి అయినా సరే ఈడీ మిథున్ రెడ్డి ఇంటి మీద పడింది, ఈడీ పడింది. ఇక్కడ లోకల్ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్టు, లిక్కర్ కేసులు అవన్నీ వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా వేస్తారు? ఎందుకు? ప్రత్యర్థి కాబట్టి. వాళ్ళు వస్తే వీళ్ళ మీద వేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే పెట్టాడు కదా జగను. సో వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడుతున్నా. ఈడీ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రాదు కదా. మిథున్ రెడ్డి ఇంటి మీదకి వచ్చింది, రాజకేశ్వర రెడ్డి ఇంటి మీదకి ఈడీ వచ్చింది, అవునా? విజయసాయి రెడ్డి మీదకి ఈడీ వచ్చింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్వర రెడ్డి, వీళ్ళంతా నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారు. ఆయన మీద ఈడీ కేసే కదా, లిక్కర్కి సంబంధించిన ఈడీ కేసు అది. సరే, ఇది ఒక పక్కన ఉంటే అవినాష్ రెడ్డికి సంబంధించిన నిన్న ఈడీ సోదాలు చేసింది. ఒకేసారి 5 ప్లేసులు సోదాలు చేసింది. ఓకే, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కారుమూరి సునీల్ రెడ్డి, కారుమూరి నాగేశ్వర రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇది ఫ్యామిలీ మొత్తం కూడా అంటే చుట్టుపక్కల ఉన్న చెట్లు మొత్తానికి దాడి చేసింది. ఇంకొక ఆయన చిట్ ఫండ్ కేసులో మళ్ళా విజయరెడ్డి అనేటువంటి ఒక ఆయన చిట్ ఫండ్ కేసులోకి ఈడీ వచ్చింది. ఓకే, సో ఇవన్నీ కూడా దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? పక్కనున్న చెట్టును టచ్ చేయకూడదు కానీ కొమ్మల మొత్తాన్ని నరికేయాలి అనేటువంటి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు అనేది నాకు ఒకటి అర్థమైంది. ఓకే, సో ఇక రెండోది ఏంటంటే పార్టీని బలహీనం చేయటం. పార్టీని బలహీనంలో ఉంచడం. నేను ఆ 4 స్ట్రాటజీ చెప్పాను, అది బైబిల్లో కూడా రాసి ఉంది. 1, భయపెట్టడం. 2, నువ్వు పెద్ద తోపు అని చెప్పి మాట్లాడటం, గర్వం పెంచడం వ్యక్తిలో. 3వది అబద్ధం చెప్పడం. 4వది ఏదో చెప్పినా మీకు ఒక 4 స్ట్రాటజీ చెప్పాను. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీఎల్ పరిస్థితి అంతే ఉంది. ఈ వైఎస్ఆర్సీపీఎల్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళది ఆత్మరక్షణ. పార్టీ కొలాప్స్ అయిపోయింది. అది కూడా పొలిటికల్ పార్టీ కదా. ఆఫ్టర్ ఆల్ దేర్ ఆల్సో పొలిటీషియన్స్. వాళ్ళ ఇల్లుని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్టు వాళ్ళ యొక్క పార్టీని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు కదా. సో దట్ ఈస్ దేర్ సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్లో జగన్ గారిని ఒక 16 నెలలు జైల్లో పెట్టారు వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి. వీళ్ళు ఎన్డీఏ సంబంధించిన బీజేపీ వాళ్ళు జగన్ని టచ్ చేయకుండా 16 మందిని లోపల పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు జగన్ని మాత్రమే 16 నెలలు పెట్టారు, మిగతా ఫ్యామిలీల జోలికి వెళ్ళాల. ఎందుకు? వాళ్ళది సెల్ఫ్ డిఫెన్స్. చుట్టుపక్కల విజయం జోలికి కానీ వీళ్ళెవ్వరు జోలికి వెళ్ళాల. ఆ చుట్టుపక్కల కార్యకర్తలు కానీ ఎవరి మీద కేసులు పెట్టలే కాంగ్రెస్ వాళ్ళు. జగన్ మీద మాత్రమే పెట్టారు. ఎందుకంటే బికాస్ ఆయన ఒక్కడే పెద్ద ఫోర్స్గా వస్తున్నాడు, పార్టీ పోయేటట్టుకుంది, పార్టీ పోతే మన పరిస్థితి అని చెప్పి జగన్ ఒక్కడిని పెట్టారు 16 నెలలు. ఇప్పుడు వీళ్ళు జగన్ని టచ్ చేయకుండా చుట్టుపక్కల ఉన్న 16 మందిని తీసుకెళ్ళి లోపలేశారు. ఈడీ రైడ్లు చేశారు, చెట్లు మొత్తం కొమ్మలు మొత్తం నరికేశారు. ఓకే, విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ నాట్ బెటర్ అనేది మీకు వదిలేస్తాను. విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ నాట్ బెటర్ అనేది మీకు వదిలేస్తాను. సో అల్టిమేట్గా నేను అందుకే చెప్తుంది ఏంటంటే, నిన్న కారుమూరి నాగేశ్వరాన్ని అరెస్ట్ చేసినట్టు ఈడీ మీద, మన అవినాష్ రెడ్డి ఇంటి మీద పడిందంట మొత్తం ఈడీ వచ్చి. గతంలో మిథున్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా ప్యాటర్న్ చూస్తే సేమ్. నేను ఆ 4 వాక్యాలు చదువుతున్నాను, ఎందుకంటే ఐ లైక్ దిస్ 4 words ఫ్రమ్ ద బైబిల్. బైబిల్లోని 4 వాక్యాలు
నాకు మంచి అంటే గతంలో ఎప్పుడో ఒక చదివాను అనమాట. ఈ నాలుగు మనం రిఫర్ చేస్తున్నాయి. అంటే ఈ వీడియోలు నేను జనరల్ పొలిటికల్గా మాట్లాడేటువంటి వీడియోలు బైబిల్ గురించి ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. మహాత్మా గాంధీ మాట్లాడాడు బైబిల్ గురించి. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించిన అది మహాత్మా గాంధీ. స్వతంత్ర సమరయోధంలోనే బైబిల్ గురించి మాట్లాడాడు మహాత్మా గాంధీ. కాబట్టి సామాజిక ఈవెన్ అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు మాట్లాడారు. సో కాబట్టి సామాజిక ఉద్యమాలలో, సామాజిక సోషల్ ఈవెంట్స్లో బైబిల్ ఒక్కోసారి పనికి వచ్చేది. ఇది ఒకటే. సెకండ్ తిమోతి 1:7 గాడ్ హ్యాస్ నాట్ గివెన్ యూ ది స్పిరిట్ ఆఫ్ ఫియర్. ముందే చెప్పాడు దేవుడు ఏమని, మీకు భయపడేటువంటి మనసు ఇవ్వలేదు అని చెప్పి. ఆయన ఎందుకన్నా అంటే భయపడతారని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు. నేను అదే కదా చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు జగన్ గారిని 16 నెలలు. బీజేపీ వాళ్ళు 16 సంవత్సరాల నుంచి భయపెడుతున్నారు ఆయన్ని. ఒక్క కేసు పోవాలి, ఆయన మీద ఉన్న ఒక్క కేసు పోయిందా? కేసు తీసేయించుకోగలిగారా? అరెస్ట్ చేస్తారని ఆ భయంలో ఇన్స్టిల్లింగ్ ఆ 16 సంవత్సరాల నరకం జగన్కి. నరకమే కదా అదే. జైల్లో కూర్చుని ప్రశాంతం కూర్చోవచ్చు, కానీ ఇంట్లో ఉండి నిద్రలేని రాత్రులు అరెస్ట్ చేస్తారు, వీడియో వచ్చిద్దాము, వీళ్ళ జోలికి వెళ్తే వీళ్ళు అది చేస్తారు. ఆ భయం ఇంకా 16 సంవత్సరాలు కదా. పట్టిపెట్టి 16 సంవత్సరాలు కాలే, పట్టిపెట్టి 16 సంవత్సరాలు అయింది కదా. సో ఆ భయం. రెండోది ఏంటి, జాన్ 8:4 మీకు ప్రత్యర్థి నిజం ఎందుకు చెప్తాడు? జాన్ 8:4 మీద ప్రత్యర్థి నిజం ఎందుకు చెప్తాడు? నిజం చెప్తాడా? ఏం చెప్తాడు? నేను చూసుకుంటాను, నువ్వు ఎందుకు సైలెంట్గా అని. ఇప్పుడు ఢిల్లీ నుంచి కాల్స్ రాగానే కొద్దిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొద్దిగా ఎక్సైట్ అయ్యి నరేంద్ర మోడీ గారి దగ్గరికి, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందంట. మీరంటే నేనే ఇష్టం, మీకంటే మేమే ఇష్టం అని పేపర్లోనే వేసుకుంటారు. నేను చెప్పేది పేపర్లో వేసుకుంటారు, యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటారు, ఆ సోషల్ మీడియా కూడా అలానే చెప్తూ ఉంటారు, నాకు పంపిస్తుంటారు చాలాసార్లు. ఏమని వచ్చింది, నరేంద్ర మోడీ గారు కాల్ చేశారట వైసీపీ వాళ్ళకి, అమిత్ షా కాల్ చేశారట. అంటే అంతే, ఇంక చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు, మేమంటే ఇష్టమే అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అనమాట. సో కాల్ రాగానే సో దానివల్ల ఏంటి, వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్తారు? నిజం చెప్తారా? వెన్ యు ఆర్ దేర్ అపోనెంట్, మీరు ఆ ప్రత్యర్థి అయినప్పుడు నిజం చెప్తారా? మూడోది టెంప్ట్ చేయటం అంటే చంద్రబాబు నాయుడు టెంపరీ, ఆయన పర్మనెంట్ కాదు, నువ్వు పర్మనెంట్ అని చెప్పి టెంప్ట్ చేయటం. అదే అన్నారని చెప్పి వచ్చింది కదా. ఈజ్ నాట్ పర్మనెంట్, ఈజ్ ఓన్లీ టెంపరీ అని అన్నారు అని చెప్పి రూమర్లు వచ్చినాయి కదా గతంలో. సో అది జనరల్ స్ట్రాటజీ అది. పర్మనెంట్ అండ్ ఇన్స్టాంట్ ఫ్రెండ్ అండ్ పర్మనెంట్ ఫ్రెండ్ అని చెప్పి స్ట్రాటజీస్ అవి. హౌ మీరు పర్మనెంట్ అంటే సరే, ఆయన ఇన్స్టాంట్ ఫ్రెండ్ అంటే చంద్రబాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్ అంటే అర్థం ఉంది దాంట్లో. ఇన్స్టాంట్ ఫ్రెండే, ఏ రోజు ఒక రోజు చంద్రబాబు నాయుడు టీడీపీ అని పర్మనెంట్గా ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ, బీజేపీ ఈజ్ అ పొలిటికల్ పార్టీ. వాళ్ళు కూడా పెరగాలనుకుంటారు కదా, వాళ్ళు కూడా పైకి రావాలి, వాళ్ళు కూడా రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా వెళ్ళిపోతారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఇన్స్టాంట్ ఫ్రెండ్ అనేది అది నమ్మితే ఓకే. వైసీపీ పర్మనెంట్ ఫ్రెండ్ అంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? అదే ఇన్స్టాంట్ ఫ్రెండ్ అని అదంటే దట్ ఈస్ ఓకే. ఈ వైసీపీ షుడ్ నాట్ థింక్ దట్ ఐఎమ్ పర్మనెంట్ ఫ్రెండ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఎందుకు ఉంచుతారు పర్మనెంట్ ఫ్రెండ్? ఓటు షేరు సింక్ అయిన ఓటు షేర్ టీడీపీకి బీజేపీకి ఓటు షేర్ సింక్ అయింది, యాంటీ కాంగ్రెస్ ఓట్ షేర్. అదంతా వైసీపీకి అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, బీజేపీకి ఎట్ట సింక్ అయితే పర్మనెంట్ పెట్టుకుంటారు అంటే అర్థం మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారు. అంతే, టెంపరీగా. యాక్చువల్గా మాట్లాడితే ఇన్స్టాంట్గా వాడుకోవడానికి వైసీపీనే టెంప్ట్ చేస్తున్నారు, టీడీపీని కాదు. ఎందుకంటే ఆ ఓట్ షేర్ వాళ్ళకి సూటబుల్ కాదు, అంత యాంటీ కాంగ్రెస్ ఓట్ షేర్. ఫైనల్గా ప్రైడ్ని క్రియేట్ చేయటం, బైబిల్లో చెప్తుంది, ప్రైడ్ని క్రియేట్ చేయటం. మీరు తోపు, చంద్రబాబు నాయుడు కంటే జగన్ తోపు అని వాళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడుది ఏం లేదు, నువ్వే తోపు. చంద్రబాబు నాయుడు గారికి కేవలం జగన్ ఏం లేదు, ఊరికి అట్లా మనం భయంలో పెట్టేసి మనం అని పొలిటికల్ స్ట్రాటజీ తప్పు కాదు. నేను అదే చెప్తున్నా, నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద వార్. ద లవ్ అండ్ వార్ ఏదో ఉండేది ఓకే,
దెర్ ఇస్ నథింగ్ రాంగ్. దీస్ ఆర్ పొలిటికల్ స్ట్రాటజీస్. రాజకీయంలో వీళ్ళందరూ వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం వాళ్ళ పొలిటికల్ పార్టీని పైకి తెచ్చుకోవటం, వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలని కాపాడుకోవటం కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవటం, వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం, అధికారం పవర్ను కాపాడుకోవటం కోసం నిరంతరం రాజకీయ వ్యూహాలు వేసుకుంటూ ఉంటారు. నిరంతరం రాజకీయ వ్యూహాలు వేసుకుంటూ ఉండడం అనేది రాజకీయ ధర్మం. ఆ ధర్మమే భారతీయ జనతా పార్టీ కూడా చేస్తుంది, అది తప్పేం కాదు. ఓకే, దట్ ఈస్ దేర్ ధర్మం. మహాభారతంలో వాళ్ళు రాసుకున్నారు కదా, చెట్టు నుంచి కొట్టినా అది ధర్మమే అన్నారు, దొంగచాటు నుంచి కొట్టినా ధర్మమే అన్నారు. ఎందుకంటే అది యుద్ధం అన్నారు. ఇదేంటంటే దొంగచాటు కొట్టారు, చెట్టు నుండి కొట్టారు, రకరకాల వేషాలు వేసుకున్నారు, మనుషులు ఆడవాళ్ళ వేషాలు కూడా వేసుకున్నారు, సికండిలాగా ఆడామగా వేషాలు వేశారు, ఇన్ని వేషాలు వేశారు. ఎందుకంటే యుద్ధం సమయం, అది ధర్మం. మహాభారత కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ప్రతి ఒక్కటి ధర్మమే అని. సో కాబట్టి ఇవన్నీ కూడా ధర్మమే. ఇది బికాస్ దీస్ ఆర్ ఆల్ ద పొలిటీషియన్స్ అండ్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్. కాబట్టి నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీ మీద డిపెండ్ అవ్వకూడదు. మీ సెల్ఫ్ రిలయంట్గా స్ట్రాటజీలు వేసుకొని మిమ్మల్ని మీరు ధైర్యంగా కాపాడుకోవాలి. భయపడుతూ కాదు, ధైర్యంగా కాపాడుకోవాలి మీ పొలిటికల్ పార్టీని. మా అంబేద్కర్ జనతా పార్టీ సెక్యులర్ అయితే మిమ్మల్ని మేము కాపాడుతాం. మేము కాపాడుతాం మీరు సెక్యులర్ అయితే. ఎందుకంటే బేసికలీ వీఆర్ సెక్యులర్ లీడర్స్. అంబేద్కర్ జనతా పార్టీ ఈజ్ బేసికలీ ఏ సెక్యులర్ పార్టీ. సో ఇఫ్ ఎనీబడి కమ్స్ ఇన్ సెక్యులర్ సైడ్, మేము కాపాడతాం మిమ్మల్ని. థ్యాంక్ యూ, నమస్కారం.